ఎందుకంటే మనకు సప్త ఋషుల ధ్యానం కాబట్టి సప్త ఋషులు ఇప్పుడు ఈ సృష్టిని కాపాడుతున్నారు ఈ టైంలో. ఎందుకంటే మొన్నమ్మ అందరూ తొలి ఏకాదశి చేసిండ్రా. తొలి ఏకాదశి రోజు ఏం చేసిండ్రు అంటే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడు, యోగ నిద్రలో అంపశయ్య మీద పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడమ్మ. మరి మనకు సృష్టిని నడిపించేవాడు ఆయన. బ్రహ్మ మనల్ని పుట్టించిండు కానీ ఆయన పట్టించుకోడు ఇక మనల్ని. మరి ఎవరు పట్టించుకుంటారు? నారాయణుడు అంటే విష్ణుమూర్తి. కానీ మనకి నడిపించే విష్ణుమూర్తి పడుకుంటే సృష్టి ఎలా? అందుకని ఈ గురు పుణ్యం ఎందుకు వచ్చిందంటే మనకి ఏకాదశి కాగానే వచ్చే పుణ్యం ఏంటంటే గురు పౌర్ణమి. ఏకాదశి తొలి ఏకాదశి అయిన తర్వాత ఏమొస్తుంది? గురు పౌర్ణమి వస్తుంది. అప్పుడే ఎందుకు వస్తుంది అంటే నారాయణుడు ఏం చేసిందంటే ఈ గురువులకి ఈ 4 రోజులు దీన్ని అప్పగించిండమ్మ. ఎందుకంటే నేను యోగ నిద్రలోకి వెళ్తున్నా, ఈ సృష్టిని చూసుకునే బాధ్యత కొందరికి అప్పగించింది. వాళ్ళు ఎవరెవరు ఈరోజు మనం తెలుసుకుందాం. అందుకే మనకు పండగలు వస్తాయి ఈ టైంలో. ఈ 4 రోజులు అంటే 4 రోజులే కాదు, ఇలా కొన్ని రోజులు ఈ యొక్క గురువులకి ఏం చేసిండంటే ఈ యొక్క సృష్టిని 4 రోజులు మీరు పాలించండి అని ఇచ్చిండు. కాబట్టి మనకి గురు పౌర్ణమి వచ్చింది. అందుకనే అన్ని పౌర్ణమిల కంటే ఎక్కువగా ఎనర్జీ ఉండే పౌర్ణమి గురు పౌర్ణమి. ఎందుకంటే ఈ గురువులందరూ ఈ విశ్వాన్ని కాపాడడానికి, సృష్టి చేయడానికి, దీన్ని నడిపించడానికి వారి శక్తిని, ధ్యాన శక్తిని, తపశ్శక్తిని ఉపయోగించుకుంటారు. కాబట్టి అందుకని ఈ గురు పౌర్ణమి అనేది మనం ఘనంగా చేసుకోవాలి. అంటే ఘనంగా చేసుకోవడం అంటే ఆర్భాటాలతో కాదు, ఎక్కువ సాధన చేసి గంటలు ధ్యానం చేసి ఎక్కువ జ్ఞానాన్ని తీసుకొని చక్కగా అన్నదానము, జ్ఞానదానము చేయడం అనేది ఎక్కువ మందితో చేస్తే, ఎక్కువ మంది వాళ్ళ అంటే చాలా మందితో సామూహికంగా ధ్యానం చేయడమే ఘనంగా చేయడం. అంటే ఘనంగా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పూలమాలలు వేసి ఆర్భాటాలు చేసి ఇది కాదు. మన దగ్గర ఇవన్నీ ఉండవు, సింపుల్గా ఉంటుంది, డబ్బు తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ లాభాలు ఉంటాయి మన దగ్గర. అందుకనే ధ్యానము ఎక్కువ మంది గురు పౌర్ణమికి కూర్చుంటే వీళ్ళ శక్తులు మనం తీసుకుంటాము. ఇలా ఈ 4 రోజులు గురువులు ఈ సృష్టిని కాపాడుతుంది. ఇప్పుడు నారాయణుడు లేడు ఇక్కడ, నారాయణుడు పడుకున్నాడు, 4 నెలలు పడుకుంటాడు, లేవడిగా ఆయన. ఎప్పుడు లేస్తాడు? మళ్ళా వైకుంఠ ఏకాదశి నాడు లేస్తాడు. తొలి ఏకాదశి నాడు పడుకున్నాడు, యోగ నిద్రలో ఉంటాడు. మొత్తం నిద్ర అంటే మొత్తం గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అందుకని ఈ సప్తఋషులు మనకి ఎలా ఏర్పడ్డారంటే దక్షిణామూర్తి హిమాలయాల నుంచి తపస్సు చేసుకొని బయటకు వస్తుంటే మెరిసిపోతాడు, దగదగా మెరిసిపోతుంటాడు శివుడు. కాబట్టి ఆయనను చూసి ఈ మహానుభావుడు ఎంత గొప్పోడు అని చెప్పి ఎన్నో ఊర్లు ఆయన ముందర వచ్చి కూర్చుంటారు తపస్సులో. వాళ్ళు కూర్చుంటారు కానీ ఆయన పట్టించుకోడు. వీళ్ళందరూ మూర్ఖులు అని చెప్పి దక్షిణామూర్తి పట్టించుకోకుండా ఆయన తపస్సులోనే ఉండిపోతాడు. లేస్తాడేమో, చెప్తాడేమో, మేము పాటిస్తాము, మేము చేస్తామని చెప్పి కోకొల్లల మంది ఆయన ముందర కూర్చుంటారు. లేవ్వాడైనా కొన్ని ఏళ్ళు గడిచిపోతుంది. చూడండి, మనకు 1 గంట కూర్చోడానికి సహనం లేదు ఈరోజు ధ్యానంలో. కానీ వాళ్ళు ఏం చేసిందంటే దక్షిణామూర్తి కళ్ళు తెరిచి మనకేమన్నా జ్ఞానం ఇస్తాడేమో, కూర్చుంటాము అని సంవత్సరాల తరుబడి ఆయన ముందర కూర్చున్నారట ఊరోళ్ళు, ఎన్నో ఊర్లు. కానీ వెయిట్ చేసి అలసిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ 7 పేర్లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వారు మాత్రమే గురువు లేశాంత వరకు పట్టుదలతో, శ్రద్ధతో ఎప్పుడు లేస్తాడు, ఎన్ని జన్మలన్నా, ఎన్ని సంవత్సరాలన్నా గడవని మేము లేవ్వం అని వాళ్ళు తపస్సులోకి వెళ్ళిపోయింది. తపస్సులో ఎన్నేళ్ళు కూర్చున్నారు తెలుసా? 84 సంవత్సరాలు తపస్సులో కూర్చున్నారు ఈ సప్త ఋషులు. 80 సంవత్సరాలు ఫస్ట్ కూర్చున్నామంటే 80 సంవత్సరాలు అయ్యేంత వరకు వారి ధ్యానంలోంచి బయటకు రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు బయటకి రాలేరో, వాళ్ళు అలాగే కూర్చున్నారో, 84 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంకా వాళ్ళు ఎలా మెరిసిపోతారు? వాళ్ళ శక్తి గురువుకి దాకుతుంది. యోగికి, ఆది గురువుకి దాకితే గురువు ధ్యానంలోకి వెళ్ళేసి వాళ్ళని చూస్తాడు. 7 చూసేసరికి ఇప్పుడు అంటే వాళ్ళని మూర్ఖులు మీరు అన్నాడు. ఒకసారి చెప్పండి మాకు అచ్చా అంటే చెప్పండి మాకు, మేము నేర్చుకుంటామంటే మీరు మూర్ఖులు చెప్పినా మీకు అర్థం కాదు, నేను చెప్పను అన్నాడు. అంటే మమ్మల్ని మూర్ఖులు అన్నాడు కదా, మేము మూర్ఖులం కాదు, ఈ గురువు ద్వారానే మేము మోక్షం పొందుతాము అన్న శ్రద్ధ పెట్టిండు. ఈరోజు గురువు ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆడేం గురువు తిట్టిండో అని వెళ్ళిపోతున్నాం. మరి ఎన్నో రకాలుగా తిట్టినా కూడా సప్త ఋషులు
ఈ గురువే మా గురువు, ఆది గురువు ఈయన అని ఆగి 84 సంవత్సరాలు తపస్సు చేసి ఆ గురువే ఆయన వచ్చి మాకు ఇచ్చి మరి ఇవన్నీ నేర్పించాలని చెప్పి తపస్సులు 84 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు గురువు వచ్చి వాళ్ళకి ఆ మొత్తం జ్ఞానాన్ని హితబోధ చేస్తే ఇప్పుడు ఆ సప్త ఋషులని, సృష్టిని రక్షించే సప్త ఋషులు ఎవరు అంటే ఈ 7 ఎప్పుడు నిత్యం మనం ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ఈ 7 అమ్మలని 7 గురువులని మనం నిత్యము వారిని గుర్తు చేసుకుంటూ ధ్యానంలో కూర్చోవాలి అన్నది మనకు సృష్టి నుంచి వచ్చింది. ఇది సప్త ఋషుల యొక్క గొప్పతనం. మరి వీళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. అత్రి అనసూయ అంటే దత్తాత్రేయునికి తల్లిదండ్రులు. అనసూయ మాత ఎవరు? శివుణ్ణి, నారాయణుణ్ణి, బ్రహ్మని చిన్నపిల్లలుగా మార్చేసి భోజనం పెట్టి వాళ్ళ ముగ్గురికి తల్లిగా మారింది. అంటే చూడండి, దేవుళ్ళకి తల్లిదండ్రులు వీళ్ళు. మనమేమో దేవుళ్ళని పూజిస్తున్నాం, ఋషులని పట్టించుకోవట్లేదు. దేవుళ్ళందరికీ కన్న వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు. అంటే వారికంటే గొప్ప స్థితిలో వీళ్ళు. ఋషి చాలా గొప్పడు, ఒక యోగీశ్వరుడు గొప్పడండి. అందుకని వారి తపశ్శక్తి ద్వారా ఈశ్వరుణ్ణి, నారాయణుణ్ణి, బ్రహ్మని చిన్నపిల్లలుగా మార్చేసి ఎప్పుడైతే భోజనం పెట్టుతుందో ఆ భార్యలు ఉరికొస్తారు, మా భర్తలందరినీ పసిపిల్లల్ని వేసేసినావు, ఈరోజు మా భర్తలందరినీ మాకు అప్పగించు, సృష్టి ఆగిపోతుంది అంటే అప్పుడు అనసూయమాత ఆ ముగ్గురిని పెద్దవాళ్ళని చేసి ముగ్గురు దత్తాత్రేయునికి 3 తలకాయలు ఉంటారు కదా, ఆమెకి అప్పుడు ఆయన పుత్రుడుగా జన్మ తీసుకుంటాడు. అంటే అత్రి అనసూయకి పుట్టిన పుత్రుడే మనకి దత్తాత్రేయుడు. ఇక గౌతముని గురించి తెలుసు. గౌతముడు అహల్య, రాముని పాదం తాకగానే అహల్య, రాయిగా ఉన్న అహల్య. తర్వాత మనకి కశ్యపుడు ఎవరు అంటే గొప్పవాడు, రాక్షసులకి దేవుళ్ళకి తండ్రి. అంతమంది అతిథి దిది ఇద్దరు వీళ్ళకి భార్యలు అన్నారు. అంటే దేవుళ్ళకి కశ్యపుడు తండ్రి. ఈరోజు మనం దేవుళ్ళు అంటే భయపడుతున్నాం. దేవుళ్ళు అంటే భయం వద్దు. దేవుళ్ళు అంటే కరుణామయులు, కరుణామయులు, ప్రేమతత్వం ఉంది వాళ్ళ దగ్గర. అంటే మనం దేవునికి ఎట్లా చేస్తే దేవుడు ఇది చేస్తే చేయకపోతే భయం, ఏం చేస్తాడో దేవుడు అన్న భయంతో ఈరోజు మనం పూజ చేస్తున్నాం. ఏమి చేయకపోయినా భగవంతుడు ఇది చెయ్యలేదని బిడ్డని ఖరాబ్ చేసుకోడు. మన పిల్లల్ని ఇది చేయకపోతే చెప్తాం కానీ మనం కొట్టి తిట్టి చంపేస్తామా? అలాగే భగవంతుడు కూడా నా బిడ్డ ఇది చేయలేడని చెప్పి ఎప్పుడు భగవంతుడు మన మీద ఈర్ష్య ద్వేషాలు లేకపోతే ఏదన్నా ఇది చేయడం, ఖరాబ్ చేయడం, చంపడం చేయడు. ఆయన కరుణామయుడు కాబట్టి మన కోసం జ్ఞానాన్ని పంపించిండు. ఈ జ్ఞానం అనేది నువ్వు తీసుకుంటే పాపం వైపు వెళ్ళవు. అలా మనకి విశ్వామిత్రుని గురించి తెలుసు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని సంపాదించిచ్చిండు మనకి. 14 సంవత్సరాలు తపస్సు చేస్తే గాయత్రి మంత్రాన్ని ఆయన మనకి ఉపదేశం చేసి ఆయన ద్వారా మనకు వచ్చింది అన్నట్టు. గాయత్రి మంత్రం అంటే మీ అందరికీ తెలుసు. గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు అంటే ఎవరు అంటే రామునికి గురువు. మేనక ఇంద్రలోకంలో అంటే స్వర్గలోకంలో డ్యాన్స్ చేసి మేనకని తపస్సులో కూర్చున్న విశ్వామిత్రునికి ఇంద్రుడు భంగం చేయడానికి పంపిస్తే ఆ భార్యాభర్తల కలయిక వల్ల మనకి శకుంతల పుట్టింది. ఆ శకుంతలకి పుట్టిన పుత్రుడే భరతుడు. ఆ భరతుని వల్లనే మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇంత గొప్ప చరిత్ర వాళ్ళ దగ్గర ఉందండి. అంటే మనకి సప్త ఋషులు ఎంతో గొప్పవారు. అందుకని ఈ గురు పూర్ణం రోజు ఈ మేడమే ఈడ మనకి 7 రోజుల సప్త ఋషుల క్లాస్ పెట్టుకుంది. కానీ మనం చక్కగా సహకరించాలి. అందరం ఒకరు పెట్టుకున్నారంటే సహకరించుకోవాలి. తర్వాత ఏంటిది? వశిష్ఠుడు ఇంకా గొప్పవాడు. ఎందుకంటే వశిష్ఠునికి కోకొల్లల మంది శిష్యులు ఉంటారు. ఆయన కూడా సత్యయుగం నుంచి వస్తున్నాడు. అసలు ఈ యొక్క రాముని వంశంలో ఎంతమంది గొప్ప వాళ్ళు. అందుకని భగీరథుడు కూడా గొప్పోడే. భగీరథునికి గురువు కూడా ఈ వశిష్ఠుడే, రామునికి గురువు కూడా వశిష్ఠుడే. కాబట్టి వశిష్ఠుడు చాలా గొప్పవాడు. అంటే అరుంధతి మాతకి భర్త. అరుంధతి అంటే ఏంటిది? మనం అట్లా అంటే మీకు అర్థం కాదు. ఇక పెళ్లిలో మనం చూపిస్తాం కదా నక్షత్రం, అలాంటి ఈజీగా అర్థమవుతుంది. అంటే అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తున్నాం మనం అంటే అరుంధతి మాత చాలా గొప్పది కాబట్టి అగ్ని నుంచి పుట్టిందని. ఒక జన్మ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ అగ్ని నుంచి పుడుతుంది. అంటే అంత పవిత్రమైన తల్లి కాబట్టి ఆ తల్లికి ఎవరైతే ఎదురుపడతారో వాళ్ళు నీకు భర్త అవుతారని చెప్పి చెప్తారు అన్నట్టు ఒక ఋషి.
అలా మనకి వశిష్ఠుడు ఎదురుపడుతున్నప్పుడు నాకు ఈయన ఎంత శక్తివంతుడో ఎంత అర్థమవుతుంది, ఈయన నాకు గురువు, ఈయన నాకు భర్త అని అనుకొని తను అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకొని. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకేం అర్హత ఉంది అంటాడు. అంటే ఆమెకి పరీక్ష పెడతాడు. ఆమె గొప్పతనం తెలుసుకోవాలంటే ఒక రోజంతా పడుతుందండి. మనం ఎప్పుడన్నా మళ్ళీ కలిసినప్పుడు చెప్పుకుని ఒక 2 మాటలు మాత్రమే ఆమె గురించి చెప్తాం. ఎందుకంటే ఈరోజు వారి గురించి చెప్పుకోకనే, వారి గురించి తెలుసుకోకనే మనం మన ఇంట్లో ఎంత యుద్ధం చేస్తున్నామో, నోరు పెట్టి లొల్లి చేసి గాలి చేసేసి ఇల్లంతా నరకం చేసుకుంటున్నాం. అలాంటి గొప్ప తల్లులు పుట్టిన భారతదేశం మనది. మరి మనం ఎంత గొప్పగా ఉండాలి. వాళ్ళ బిడ్డలం మనం అందరం, వారి సంతానం మనం. అందుకని ఆమెకి నువ్వు నాకు భార్యవి కావాలంటే ఇగో ఈ కలశం ఇస్తున్నా, ఈ కలశం పట్టుకొని నేను తపస్సుకు పోతున్నా, తపస్సుకు పోయాల్సేంత వరకు ఈ కలశం పట్టుకొని నువ్వు ఇక్కడనే నిలవాడు అన్నాడు. నేను వచ్చిన తర్వాత చూస్తా అన్నాడు. చేసుకుంటానులే, చూస్తా అన్నాడు. అయితే చెప్పిండు కదా అని చెప్పి ఈ కలశం పట్టుకొని ఈ కలశంనే చూడాలి అన్నాడు. మళ్ళీ చూడండి, ఇటు చూడొద్దు, అటు చూడొద్దు, ఎటు చూడొద్దు. అయితే ఆమె ఏమవుతుంది, ఆ చూడడం అంటే ఏంటి, పూర్తి ఏకాగ్రతతో ఎరుకతో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి ఆ కలశం మీదనే ధ్యాస పెట్టింది. కలశం అంటే విశ్వశక్తి. చూడండి, గౌరమ్మ షేప్ అంటే గౌరీ మీద ఆమె దృష్టి పెట్టింది. అంటే చూడండి, గౌరీ అంటే ఎవరు, పార్వతి. ధ్యానం అంటే ఏంటిది, పార్వతి. అంటే మనం శక్తి ఎవరిది తీసుకుంటున్నాం, సర్వం అంతటా ఉన్న ఆది పరాశక్తి. అంటే అంతటా నిండి ఉన్న శక్తిని మనం ధ్యానంలో తీసుకుంటున్నాం. గౌరమ్మ షేప్ అన్నా, కలశం షేప్ అన్నా ఆది పరాశక్తి ఆవాహన జరుగుతుంది కాబట్టి ఆమె ధ్యానంలో ఉంది. ఆయన చూడు ఎంత సూక్ష్మంగా చెప్పిపోయింది ఆమెకి. కలశం పట్టుకోవడం అంటే ఏంటిది, వట్టి ముంతను పట్టుకోవడం కాదు. అంటే ఆ కలశం అనేది ఒక గౌరమ్మ షేప్లో ఉంటుంది. మనం కలశం పెట్టుకుంటాం కదా, అంటే దానికి ఏమవుతుంది, విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. అంటే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అండి. ఎంత అద్భుతం, చెప్పుకుంటేనే మతి ఇదవుతుంది. 1000 సంవత్సరాలు నిలబడి కలశంని పట్టుకొని దాన్నే చూసుకుంటూ ఉంటే ఈమె శక్తిని దేవతలు అంటే స్వర్గలోకంలో ఉన్న దేవుళ్ళు తట్టుకోలేకపోతే అందరు కిందికి దిగచ్చి, అమ్మ తల్లి నువ్వు చూడకపోతే మేము గాలిపోయేటట్టున్నాము నీ శక్తితోని, చూడు అంటే కూడా చూడదు. అప్పుడు మళ్ళీ వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి లేపి వశిష్ఠుని పంపిస్తే అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు నాకు భార్యవయ్యే అర్హతని సాధించుకున్నావు అంటే తపస్సు చేసింది ఆమె. అలా ఆమె అర్హతని పొందడానికి ఒక ఋషికి భార్య కావాలి, ఒక బ్రహ్మర్షి. ఆయన బ్రహ్మర్షి పొందాలంటే అంత ఈజీ కాదండి. వాళ్ళు కొన్ని 1000 సంవత్సరాలు